టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును ఓవైపు సిట్ దర్యాప్తు చేస్తుండగానే ఈడీ రంగంలోకి దిగింది. లీక్ కేసులో విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ వ్యవహారంలో లక్షల రూపాయల చేతులు మారినట్లు సిట్ దర్యాప్తులో తేలడంతో హవాలా లావాదేవీలపై ఈడీ విచారించనుంది. ఇవాళ నుంచే సెక్రటరీతో పాటు పలువురిని విచారించనున్నారు ఈడీ అధికారులు. అయితే ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన 15 మందిని తిరిగి ఈడీ విచారించనుంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ కూడా ఈడీ విచారించే అవకాశం ఉంది. నిందితుల బ్యాంక్ లావాదేవీలు ఇవ్వాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పబ్లిక్ డొమైన్లో ఉన్న ఆధారాలతో కేసు నమోదు చేసిన ఈడీ తమదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సిట్ దర్యాప్తుతో సంబంధం లేకుండా ఈడీ దర్యాప్తు జరగనుంది. ఇక ఇప్పటి వరకు సిట్ దర్యాప్తులో కీలక విషయాలు బయటకు రాగా తాజాగా ఈడీ ఎంట్రీతో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును ఓవైపు సిట్ దర్యాప్తు చేస్తుండగానే ఈడీ రంగంలోకి దిగింది. లీక్ కేసులో విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు సిట్ దర్యాప్తులో తేలడంతో హవాలా లావాదేవీలపై ఈడీ విచారించనుంది. ఇవాళ నుంచే సెక్రటరీతో పాటు పలువురిని విచారించనున్నారు ఈడీ అధికారులు. అయితే ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన 15 మందిని తిరిగి ఈడీ విచారించనుంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ కూడా ఈడీ విచారించే అవకాశం ఉంది. నిందితుల బ్యాంక్ లావాదేవీలు ఇవ్వాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పబ్లిక్ డొమైన్లో ఉన్న ఆధారాలతో కేసు నమోదు చేసిన ఈడీ తమదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సిట్ దర్యాప్తుతో సంబంధం లేకుండా ఈడీ దర్యాప్తు జరగనుంది. ఇక ఇప్పటి వరకు సిట్ దర్యాప్తులో కీలక విషయాలు బయటకు రాగా తాజాగా ఈడీ ఎంట్రీతో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి.